హాయ్! హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను ఎప్పటినుంచో గవర్నమెంట్ జాబ్ చేయాలి అని ఒక ఆశయం నాది. దానికి తగ్గట్టుగానే నేను చాలా ప్రయత్నాలు చేశాను. కానీ చివరి వరకు వచ్చి కూడా నేను అది అందుకోలేకపోయాను. కొన్ని ఎగ్జామ్స్ ఓహ్, అంటే కొన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ అలాగే అయ్యాయి. ఈఎస్ఐసీ ఎగ్జామ్ కూడా సెకండ్ లెవెల్ అండ్ ఎస్ఎస్‌సి కూడా సీహెచ్ఎస్ఎల్ ఇట్లాంటివి కూడా సెకండ్ లెవెల్ వరకు వెళ్ళి ఆగిపోయాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఆ సెంట్రల్ లెవెల్ జాబ్ అవ్వడానికి కూడా క్వాలిఫికేషన్ అనేది కూడా దాటిపోయింది నాకు. అందుకే ఇంకా స్టేట్ లెవెల్ జాబ్స్ ట్రై చేస్తున్నాను. ఈ రీసెంట్‌గా హ్మ్, తెలంగాణ ఏమైనా నోటిఫికేషన్ ఇస్తుందా? ఇస్తే ఫస్ట్ ఏ నోటిఫికేషన్ ఇస్తుంది అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఇంకా ఫైనల్‌గా నాకనిపిస్తుంది ఈరోజు కాకపోతే ఎప్పటికైనా తెలంగాణ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తుందని. ఎందుకంటే ఏ గవర్నమెంట్‌కైనా తెలుసు అది డెవలప్ చేయాలన్నా, ఆ పార్టీ కూడా రావాలి అన్నా నిరుద్యోగులకి మాత్రం ఎలాంటి ఆహ్, అవకాశం ఇవ్వకపోయినా అది వారికే చాలా లోపమని వారు కూడా అర్థం చేసుకొని కనీసం ఆ వ్యూతో అయినా నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు. అట్‌లీస్ట్ ఎలక్షన్స్ ముందైనా కూడా. సో, అప్పుడు రిలీజ్ చేస్తే చదవడానికి టైము సరిపోక మళ్ళీ ఇదే ఫెయిల్యూర్‌ని నేను ఎదుర్కోవాల్సొస్తది. అందుకని నేను నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది అని ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అని ఎదురు చూడకుండా ముందుగానే చదివి పెట్టుకోవాలి అని. నాకు తెలిసి చాలామంది ఆల్రెడీ ప్రిపరేషన్‌లో ఉన్నారు. ఇంకా రివిజన్ చేస్తూ ఉన్నారు అని అనుకుంటున్నాను. ఇంకా నేనైతే ప్రిపరేషన్ చేస్ ప్రిపరేషన్‌లోనే ఉన్నాను. కానీ అది కంటిన్యూయస్ ప్రిపరేషన్ ఉండట్లేదండి. దానికి రీజన్స్ ఏంటి అంటే బికాజ్ నేను ఒక జాబ్ హోల్డర్‌ని. అట్ ది సేమ్ టైమ్ నాకు ఇద్దరు పిల్లలున్నారు. సో, ఒక మామూలు హౌస్ వైఫ్‌ని. హౌస్ వైఫ్ యాస్ వెల్ యాస్ జాబ్ హోల్డర్. ఇలా అన్నీ చేయడం వల్ల అప్పుడప్పుడు కొన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటూ ఉంటాయి. అయినా సరే ఆహ్, వేరే వాళ్ళతో పోలిస్తే నాకు మాత్రం సపోర్టివ్‌గానే కొంచెం ఎక్కువ సపోర్టివ్‌గానే ఉన్నారు అని అనిపిస్తుంది నాకు నా ఫ్యామిలీ మెంబర్స్. ఇంతకంటే ఏ వుమెన్‌కి కూడా అవకాశం ఉండదేమో నాకు దొరికినంత అవకాశం. అందుకే నేను నా ఆశయాన్ని వదులుకోవడానికి ఏమీ పెద్ద కారణం ఏమి లేదు. సో, నేను కూడా చదవచ్చు. చక్కగా చదివి ఏమైనా జాబ్‌కి ట్రై చేయొచ్చు. ట్రై చేసే అవకాశం నాకు ఇంకా ఉంది. ఆ దేవుడు నాకు కల్పిస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. ఇంకా నోటిఫికేషన్ విషయానికొస్తే జీపీఓ నోటిఫికేషనే ఫస్ట్ రిలీజ్ అవుతుందేమో అని అనిపిస్తుంది. ఇంకొద్దిసేపు అనిపిస్తుంది కాదు గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుందేమో అని. సో, రిక్రూట్‌మెంట్ వైస్‌గా చూసుకుంటే ఫస్ట్ గ్రూప్ 1, తర్వాత గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలాగా ఒక సీక్వెన్స్‌గా రిలీజ్ చేస్తారేమో అని కూడా అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అన్నిటికి కామన్ సిలబస్ అనేది మనం జనరల్ స్టడీస్ చెప్పుకోవచ్చండి. అందులో కరెంట్ అఫైర్స్ యాడ్ అవుతుంది. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్‌మెంట్ ఇవైతే కామన్‌గా ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చే వరకు మనం ఎందుకు ఎదురు చూడాలి? డైరెక్ట్‌గా చదువుకుంటే బావుంటుంది కదా! మనం అప్పటికి రివైజ్ కూడా అవుతది అనేసి. అందుకని నేను ఒక ఆన్‌లైన్ యాప్ కూడా తీసుకున్నాను. అందులో వచ్చే క్లాసెస్ వింటూ ఉన్నాను. ఆ క్లాసెస్ నేను నోట్ చేసుకుంటూ ఉంటాను. దాంతో పాటు కరెంట్ అఫైర్స్ కూడా క్లాసెస్ ఫాలో అవుతూ ఉంటాను. కరెంట్ అఫైర్స్ అనేది మనం ఒక యూట్యూబ్ ఛానల్‌లో నేను వింటూ నోట్స్ కూడా రాసుకుంటా అండి. రాసుకొని ఇంకా న్యూస్ పేపర్ కూడా చదువుతూ ఉంటాను. ఇలా చేయడం వల్ల నేను చూసిందేంటంటే మాక్సిమం కరెంట్ అఫైర్స్ గ్రిప్‌లో ఉంటే కాంపిటీటివ్ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు అనేసి. కానీ కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పటినుంచి అడుగుతున్నారంటే చాలా 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఒక్కోసారి 1 ఆర్ 2 ఇయర్స్‌ది కూడా మనం ఒక టచ్‌లో ఉండాలి. అంటే ఇప్పుడు ఒక ఇష్యూ జరుగుతుంది అనంటే అది ఇంతకుముందు ఏ ఉన్న సిట్యుయేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ జరిగాయి. గ్రూప్ 4 ఎగ్జామ్‌లో అయితే ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్న మిస్ వరల్డ్ విన్నర్స్ లిస్ట్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్ అని చెప్పి క్వెషన్ అడిగారు. సో, అంటే అంత మేజర్ ఇష్యూస్ అనేవి కూడా మనకు కొంచెం టచ్‌లో ఉండాలి అని కూడా అనిపిచ్చింది. ఇంకా జీపీఓ ప్రిపరేషన్‌నే స్టార్ట్ చేస్తే బావుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని వీడియోస్ అవి చూడడం వల్ల నాకేమనిపిచ్చింది అంటే ఆగస్టులో కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈరోజు నేను న్యూస్ పేపర్ చదువుతూ కొన్ని 2 నాకు టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్‌కి అని అనిపిచ్చింది. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే హ్మ్, ద్రౌపది ముర్ము మన ప్రెసిడెంట్ ఆవిడ నలుగురిని రాజ్యసభకి నామినేట్ చేశారు అని చదివాను. ఆ నలుగురు ఏంటంటే
మొదటి వ్యక్తి వచ్చేసి హర్షవర్ధన్ శ్రింగ్లా, రెండో వ్యక్తి ఉజ్వల్ నికామ్, మూడో వ్యక్తి సి సదానందన్, నాలుగవ వ్యక్తి ఈవిడ మహిళ మీనాక్షి జైన్. ఈ నలుగురిని ఆవిడ నియమించడం జరిగింది. ఏ అధికరణ ప్రకారం, రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారంగా అంటే కాన్స్టిట్యూషన్లో మన ఆర్టికల్ 80 ప్రకారంగా ప్రెసిడెంట్ గారికి 12 మెంబర్స్ని రాజ్యసభకి నామినేట్ చేసే అధికారం ఉంటుంది. అంటే ఈ 12 మెంబర్స్ వివిధ రకాల ఫీల్డ్స్లో, డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళు చాలా అందులో అత్యున్నత ప్రదర్శన ఇస్తున్న వారై ఉంటారు. అందులో స్పోర్ట్స్ మ్యాన్ కావచ్చు, సోషల్ సర్వీస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, ఇలా రకరకాల వ్యక్తుల్ని నియమించడం జరుగుతుంది. ఇది నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ అని నాకు అనిపించింది, నేను మీతో షేర్ చేస్తున్నా అండి. ఇంకొకటి, జూన్ 25 రోజు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ అబ్యూస్ డే అని జరుపుకుంటారు. ఆ రోజున మన తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ గారు ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. అది ఈగిల్ ఆపరేషన్ అని చెప్పేసి. యాక్చువల్లీ ఇది తెలంగాణ యాంటీ డ్రగ్స్ బ్యూరోలో ఒక స్పెషల్ యూనిట్గా దీన్ని లాంచ్ చేశారనమాట. ఈగిల్ అంటే దాని ఫుల్ ఫామ్ కూడా చదివాను, జస్ట్ ఒక 5 minutes అయిందండి చదివి. అదేంటో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇలైట్ నాట్ ఈగిల్, EAGLE ఈగిల్ అంట అది. ఇందులో ఈ అంటే ఇలైట్, ఏ అంటే అలిగేషన్, జి అంటే గ్రూప్, ఇంకా ఎల్ అంటే డ్రగ్ లా, ఈ అంటే ఎన్ఫోర్స్మెంట్. ఇలైట్ అలిగేషన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్. ఈ లా ఈ ప్రోగ్రామ్, ఈ ఆపరేషన్ అనమాట. ఇది ఆపరేషన్ ప్రకారంగా గచ్చిబౌలిలో ఒక 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. డ్రగ్స్ వల్ల ఎక్కువగా యువత అనేది వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అందుకని అలాంటి డ్రగ్స్ వాడకాన్ని తగ్గించడం, అరికట్టడం కోసం ఈ ప్రోగ్రామ్ని మన గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఇంకా ఏమైనా ఈ టాపిక్స్ గురించి మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే ప్లీజ్ షేర్ చేసుకొని మీరు నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.